తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్ అంటారు కదా. కానీ మనలో చాలామందికి కండ లేదండి, కొవ్వే. సరే, ఆ కండ ఉంది అని భ్రమపడుతున్న వాళ్ళు కూడా అది మంచి కండ కాదు. అంటే జిమ్కి వెళ్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం, యోగా చేస్తున్నాం కదా అనుకునే వాళ్ళకు కొంతవరకు, అసలు ఎక్కడికి వెళ్ళని వాళ్ళు స్వయంగా కండరాలు పోగొట్టేసుకుంటున్నారు. అంటే మిమ్మల్ని జిమ్ములకి గట్రా వెళ్ళమంటలేదండి, స్ట్రెచెస్ చేయండి అంటున్నారు ఎక్స్పర్ట్స్. అవును, మనకి జిమ్కి వెళ్ళడం కంటే, వాకింగ్కి వెళ్ళడం కంటే డబుల్ బెనిఫిట్ ఈ స్ట్రెచెస్లో ఉంటుందండి. మనకి తెలిసి తెలియకుండా చక్కగా చేసేయచ్చు. సపోజు చెస్ట్ ఓపెనర్ స్ట్రెచ్ ఉందనుకోండి, కాస్త ఇలా పెట్టుకొని ఇలా అనటానికి ఏముంది అంటే, ఇలా అంటే అద్భుతాలు జరిగిపోతాయా అని మీరు అనొచ్చు. అవునండి, జరిగిపోతాయి. ఇప్పుడు పోస్టర్ ఎలా ఉంది, గూనొచ్చిన వాళ్ళలాగా ఉంటున్నారు చాలామంది. ఇక నొప్పులు అయితే ఆ నొప్పులు, ఈ నొప్పులు, నడుం నొప్పులు, కీళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు, ఒక్క నొప్పి కాదు కదా. ఎన్ని నొప్పులకి కారణం మన కీళ్లలో సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఒకటి ఉంటుందండి. ఆ ఫ్లూయిడ్ ఎప్పుడైతే మనం స్ట్రెచెస్ చేసామో, వర్కౌట్ చేసామో అప్పుడే ప్రొడ్యూస్ అవుతుంది. కీళ్ళని గట్టిగా ఉంచుతుంది, ఆటోమేటిక్గా ఎముకలు కూడా గట్టిగా ఉంటాయండి. కానీ కండరం పరిస్థితి ఏంటి? కండరాలు పడిపోతున్నాయండి. కండరానికి ఆక్సిజన్ అందాలి కదా. మనలో చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఎక్కువసేపు కూర్చోవడానికి, పడుకోవడానికి, చక్కగా లేకపోతే పని చేసుకున్న సిస్టమ్ మీద అలా హాయిగా ఎంత బాగా కూర్చుంటే అంత గొప్ప అనుకుంటున్నాం కదా. దానివల్ల వచ్చిన సమస్య ఇదండి. సో మరి ఓపెన్ చెస్ట్ స్ట్రెచ్ అని చెప్పి ఇంకా మంచి స్ట్రెచెస్ ఉన్నాయి కొన్ని. నేను ఇప్పుడు అన్నీ చూపించలేను, కానీ యూట్యూబ్లో కొట్టండి, క్లియర్గా వస్తుంది. నా సలహా ఏంటంటే, ఒక 4-5 స్ట్రెచెస్ రోజు సెలెక్ట్ చేసుకొని చెయ్యండి. ఎప్పుడు? ఉదయం వర్కౌట్ చేసేటప్పుడు, సాయంత్రం పడుకునే ముందు కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మంచి ఆక్సిజన్ సరఫరా అవుద్దండి. దేనికి? కండరాలకి. కండరాలు పడిపోతాయండి, ఏదో 20-30 ఏళ్ల దాకా కండరాలు పెరుగుదల ఉంటుందని మీరు అనుకుంటున్నారు. చక్కటి కండరాన్ని పెంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కండరమే కదండి బలం మనకి. ఆ కండరం చక్కగా బోన్ చుట్టూ పట్టుకొని ఉంటే మనిషిని ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా ఉంచుద్ది. కాబట్టి అలాంటిది ఒక వీడియో చేశాను యూట్యూబ్లో. ఇప్పటికీ కొన్ని వేల మంది చూస్తున్నారు. చూడండి, మీరు కూడా చూడండి, అవసరమైతే లింక్ బయోలో ఉంది. సరే, ఇక్కడ క్యాట్ కో అని, సీటెడ్ ఫార్వర్డ్ బ్లెండ్ అని, హిప్ ఫ్లెక్చర్ అని, ఇలాంటి ఫేమస్ స్ట్రెచ్లు 3-4 అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఒకసారి యూట్యూబ్లో కొట్టండి. ఇందాక ఎలాగూ చెప్పాను, చెస్ట్ ఓపెనర్ స్ట్రెచ్. సో ఎక్కువ అక్కర్లేదండి, ఒక 7-8 సెలెక్ట్ చేసుకోండి. అంటే కింద పాదం దగ్గర నుంచి మెడ దాకా స్ట్రెచ్ ఖచ్చితంగా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, తప్పేమీ లేదు. మీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇలా అనుకుంటే ఎవరైనా ఏమైనా అంటారా? ఇలా అనుకుంటే 4 సార్లు ఎవరైనా ఏమైనా అంటారంటే పద్దాకే అని కాదు, ఇలా అనుకుంటే ఎవరైనా ఏమైనా అంటారా అంటే, కాస్త టైం దొరికినప్పుడు ఈ స్ట్రెచెస్ మీద దృష్టి పెడితే మీ ఫిట్నెస్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయండి, ఖచ్చితంగా వెళతాయి. కావాలంటే చెక్ చేసుకోండి. మెటబాలిజం కూడా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుంది, కండరాలకి ఆక్సిజన్ అవుతుంది, చాలా హెల్దీ మజిల్స్ వస్తాయి. నేను